హర్ అనే మాటకి అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో పర్వతం. యేసుప్రభువారు కూడా మేఘారుడే వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు? పర్వతం మీదకి ఆయన తిరిగి వస్తాడు. సియోను పర్వతం అంటే అది దేవుని పర్వతం అనే దానికి పేరు. ప్రియులారా, ఏవండి, హర్మగిద్దోన్ యుద్ధం జరుగుతుంది. భూలోకంలో ఉన్నటువంటి రాజులందరూ, మనుషులందరినీ ఈ యొక్క దురాత్మలు, ఈ యొక్క అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే అందరినీ కూడా ఒక ప్రభుత్వంలోనికి అప్పుడే తీసుకొచ్చి పరిపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి వారందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొస్తాడు. యెరూషలేముకి దాదాపుగా ఒక 70 మైళ్ళ దూరంలో ఈ మెగిద్దో అనేటువంటి ప్రాంతం ఉంటుంది. కానీ ఏ సందర్భం రాసినా సరే ఆ కింద ఒక హెచ్చరిక మన కోసం ఎప్పుడూ కూడా దేవుడు చెప్తూనే ఉన్నాడు. నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు.